నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులోక్స్ కే గిరేందర్రావు శ్రీగాధ రాజన సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా. అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. అమెరికాలో ఉన్న వారికైతే గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. ఈరోజు 11/2/2025 ఇదే నిజం న్యూస్ పేపర్ దినపత్రికలోని ముఖ్యాంశాలు. కోస్గి రైతు సభ సాక్షిగా కేటీఆర్ బంపర్ ఆఫర్, రేవంత్ ప్రజల కోసం పనిచేస్తలేడు. అనుమల సోదరుల కోసం అదాని కోసం పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఏడాదిగా కౌరవ పాలన సాగుతుంది. సీఎం గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, పట్నం నరేందర్ రెడ్డిదే విజయం, కొడంగల్ రైతు దీక్షలో కేటీఆర్ విమర్శలు అంటూ ఇక్కడ ఒక అంశం ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. తమ పార్టీ నేత పట్నం నరేందర్ రెడ్డి ఎప్పుడూ జనాల్లో ఉండే నాయకుడని, ఉప ఎన్నిక జరిగే విజయం ఆయననే వరిస్తుందని అన్నారు. అంతేకాకుండా తమ అభ్యర్థి పట్నం నరేందర్కు 50,000 ఓట్ల కంటే ఒక్క ఓటు మెజారిటీ తక్కువ వచ్చిన అంటూ ఈ రకంగా ఉప ఎన్నిక జరిగితే ఇలాంటి అంశం వస్తుంది అంటూ ఇక్కడ కేటీఆర్ గారు అన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఫ్రీ, ఇసుక మాఫియాపై ఉక్కుపాదం, సోలార్ లైట్స్, 360 కెమెరాలతో సెక్యూరిటీ, ప్రతి రీచ్ వద్ద భారీ భద్రత, 48 గంటల్లో అందనున్న ఇసుక, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు అంటూ అక్రమంగా తరలిస్తున్న ఇసుక పట్ల కానీ అనేక రకాల అట్ల పట్ల కానీ, అలాగే ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఫ్రీ అంటూ ఒక అంశాన్ని అయితే ఇక్కడ ఇస్తున్నారు. బీసీలంటే లెక్కే లేదు, రేవంత్ది చైనా ఫోన్ పాలన, బయటకి బాగున్న లోపలంతా లోపాలే, రేవంత్ మాటలు బాగున్న పాలన చెత్త, కేసీఆర్ది ఐఫోన్ లాంటి పాలన, మాటలతో బీసీలను బురిడి కొట్టించిన నేత రేవంత్ రెడ్డి, బీసీ సంఘాలతో సీఎం చర్చించాలి, రేవంత్ రెడ్డి సర్కారువి తప్పుడు లెక్కలు, జగిత్యాల సభలో ఎమ్మెల్సీ కవితాన్ని ఇస్తున్నారు. ఈ రకంగా మరి ఎమ్మెల్సీ కవిత గారు అయితే ఆరోపిస్తున్నారంటే 2 ఫోన్లతో ఉద్దేశించి ఇటు కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారిని పోల్చుతుంది. అయితే మరి కాంగ్రెస్ పార్టీ కాస్ట్లీ ఫోన్ వాడేటటువంటి బీఆర్ఎస్ పార్టీ మేము చైనా ఫోన్లు వాడేటువంటి పరిస్థితి మాది అని ఏమైనా కామెంట్ చేస్తారో లేదో, అంటే ఎలాంటి దీనికి రెస్పాండ్ అవుతారో చూద్దాం. సుప్రీం విచారణ 18కి వాయిదా, 10 నెలలు పూర్తయింది, ఇంకెంత సమయం కావాలి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అని ఇస్తున్నారు. ఎవరైతే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారో ఈ సందర్భంగా ఒక అంశం. సిఐడి విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవి, సినిమా ప్రమోషన్స్లో బిజీ, విచారణకు రాలేనన్న దర్శకుడు, 8 వారాల పాటు సమయం కావాలి అంటూ రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన ఒక అంశం. అలాగే విదేశీ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో పర్యటనని ఇస్తున్నారు. అయితే ఫ్రాన్స్ తర్వాత అమెరికాకు వచ్చే సందర్భాలు ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. వెల్కమ్ టు అమెరికా మోడీ గారు, మన ప్రధాని అమెరికాకు వస్తున్న సందర్భంలో ఇక్కడ అమెరికా నుంచి లైవ్ కార్యక్రమం అమెరికాలో ఉన్నాం కాబట్టి వెల్కమ్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే రంగరాజన్కి పరామర్శల వెల్లువ, అర్చకులపై దాడి దుర్మార్గం అన్న కేటీఆర్, ఇటువంటి దాడులను సహించమన్న రేవంత్, ఇది సనాతన ధర్మంపై దాడేనన్న కిషన్, కఠిన చర్యలు తీసుకుంటాం శ్రీధర్ బాబు, పలువురు నిందితులను అరెస్టు చేశాం, డీసీపీ రామరాజ్యం రాజ్యాంగబద్ధంగా జరగాలి చిన్నజేయారంటూ ఇక్కడ అన్ని ప్రధాన పార్టీలకు సంబంధించిన లీడర్లతో పాటు ఇంకా కొంతమంది కూడా అన్నటువంటి అంశాన్ని, ముఖ్యంగా ఎవరైతే చిల్కూరి బాలాజీ పూజారి పైన రంగరాజన్ పైన జరిగిన దాడిని ఇక్కడ ఇస్తున్నారు. అయితే ఎక్కువగా ఇక్కడ అమెరికా కానీ నార్త్ ఇండియా సైడ్ చిల్కూరి బాలాజీ టెంపుల్ని వీజా టెంపుల్ అని, వీజా గార్డ్ అని అంటుంటారు. ఎందుకంటే ఇతర దేశాలకు వెళ్లే ముందు చాలామంది అక్కడ మొక్కుకోవడం వల్ల వీజా వస్తుందని ఒక నమ్మకం ఉంటుంది. ఇక్కడ అమెరికాకి వచ్చినాక చాలామంది, ముఖ్యంగా మాకు తెలిసిన నార్త్ ఇండియన్స్ వీజా టెంపుల్, వీజా గార్డ్ అని అంటుంటే నేను కొద్దిగా పరిశన్ అయినా. వీజా టెంపుల్, వీజా గార్డ్ ఏంటి అనుకున్నా, మొదటగా ఇది అనుకున్నాను బిర్లా టెంపుల్ ఏమనుకున్నాను, కాదు అని తెలిసిన తర్వాత మన చిల్కూరు బాలాజీ గుడి దేవుడికి మొక్కుకుంటే వీజా సక్సెస్ అవుతుందని ఒక పేరు ఉంది. ఈ సందర్భంగా చాలామంది మనం చిల్కూరి బాలాజీ అంటాం, చాలామంది మాత్రం వీజా గార్డ్ అని, వీజా టెంపుల్ అని పిలుస్తుంటుంటారు అమెరికాలో ఎక్కువగా. అమెరికా దారిలో ఇంగ్లాండ్, అక్రమ వలసదారులకు చెల్లిచీటు, వెనక్కి పంపే చర్యలు షురు, ఇప్పటికే 600 మంది అరెస్ట్, అక్రమ వలసను ఉపేక్షించం, అధికారికంగా ప్రకటించిన అధ్యక్షుడు అని ఇస్తున్నారు. అమెరికా స్టార్ట్ చేసిన తర్వాత అన్ని దేశాల్లో ఈ రకంగా అయితే ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. మధ్యలో గల్ఫ్ కంట్రీస్లో కూడా అక్రమంగా ఉన్నటువంటి వారిని తరలించే ప్రయత్నం చేస్తామని మనం పేపర్ల ద్వారా చూడడం జరిగింది. ఎస్సీ వర్గీకరణలో లోపాలున్నాయి, ప్రమాదంలో కొన్ని కులాల హక్కులు, సీఎంకు మందకృష్ణ మాదిగ లేఖ అంటూ ఈ మధ్యలో ఎస్సీ వర్గీకరణ సందర్భంగా ఇక్కడ మందకృష్ణ మాదిగ గారు అన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. ఫైల్కు 30%, బిల్కు 10% కరప్షన్ కాంగ్రెస్ సర్కార్ అని ఇక్కడ ఇస్తున్నారు. ప్రజలకు కాంగ్రెస్ ఏమిచ్చింది, హామీలు ఏమయ్యాయి, ఏ పని కావాలన్నా కమిషన్ కావాల్సిందే, రిటైర్మెంట్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇస్తలేరు, కాంగ్రెస్పై హరీష్ రావు విమర్శలు
అంటూ ఇక్కడ సిద్దిపేట ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు కాంగ్రెస్ పార్టీపై ఎక్కువ కరప్షన్ స్కామ్ చేస్తున్నట్టుగా, లంచాలు తీసుకున్నట్టు ఒక అంశాన్ని ఇక్కడ ఫైల్కి 30%, బిల్కి 10% అంటూ ఈ రకంగా డబ్బులు లేనిదే పనులు అయితే లేవంటూ ఒక అంశం ఇస్తుంది. ఈ మధ్యలో కొన్ని విచారణ సంస్థలు, కొన్ని సంస్థలు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతి చేస్తుంది అంటూ రాజకీయ నాయకులు కానీ, కొంతమంది ఉద్యోగులు కానీ అవినీతికి పాల్పడుతున్నట్టు ఒక సంస్థ కూడా బయటపెట్టింది. ఇది ఈరోజు మనకు ఇదే నిజం దినపత్రికలోని ముఖ్యాంశాలు. ప్రతిరోజు మన ఇండియా సమయం ప్రకారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటలకి నమస్తే తెలంగాణ, వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నవ తెలంగాణ ఈ 6 తెలుగు దినపత్రికలు కూడా లైవ్ ద్వారా చదివి వినిపిస్తున్నాను. మీకు సమయం ఉంటే చూడాలని, ఒకవేళ వీడియోస్ నచ్చితే లైక్, కామెంట్తో నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయాలని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కె గిరీందర్రావు, శ్రీగాధ, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఫ్రమ్ అమెరికా. గుడ్ మార్నింగ్ ఇండియా, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అమెరికా.